ద్రోణి ప్రభావంతో ఉత్తర ఈశాన్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యూపీలో ఎడతెరిపి లేని వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలకు ఉజ్జయిని ఆలయం మునిగిపోయింది. రాబోయే 3 రోజులు అలర్ట్గా ఉండాలని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. ఇక ఇటు త్రిపురలో వరదలకు అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఉత్తర భారతదేశం సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో మధ్యప్రదేశ్లో వర్షానికి ఉజ్జయిని ఆలయానికి వరద పోటెత్తింది. పిప్రా నది ఒడ్డున ఉన్న రామ్ ఘాట్లో వరద ఉధృతి పెరగడంతో ఆలయం మునిగిపోయింది. రాయ్గఢ్ సమీపంలోని అన్ని ఆలయాలు నీట మునిగాయని అధికారులు చెప్పారు. ప్రమాదాల నివారణకు ఘాట్ గేట్లన్నీ మూసేశారు అధికారులు. యూపీ, ఛత్తీస్గఢ్, గుజరాత్ సహా ఒడిశాలో భారీ వర్షాలుంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే 3-4 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పాల్ఘర్, తానే, ముంబై, రాయ్గఢ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.